ఉషోదయ తుషార నిర్గమకాండము 2వ అధ్యాయము 5-6 వచనములు. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆ పిల్లవాడిని చూచినప్పుడు పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడు అనెను. ఇక్కడ చూచినట్లయితే ఉదయకాల సమయములో కనికరము కలిగిన వాళ్ళముగా మనం ఉండాలని ఫరో కుమార్తె జీవితం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిజానికి హెబ్రీయుల పట్ల మరి వ్యతిరేక భావమును కలిగి ఉన్న ఐగుప్తు రాజు ఫరో కుమార్తె అయినప్పటికీ, హెబ్రీయులు వాళ్లకు విరోధులుగా ఉన్నప్పటికీ, హెబ్రీ పిల్లలలో ఒకడు అని తెలిసినప్పటికీ, ఫరో కుమార్తె ఆ పిల్లవాడిని చూచినప్పుడు పిల్లవాడు ఏడ్చుతుండగా చూచి వాని యందు కనికరించి అన్న వాక్యాన్ని మనము చదువుతూ ఉండగా, మనము ఎంతమందివి కనికరం కలిగిన స్త్రీలముగా ఉన్నాము? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఫరో కుమార్తె అయితే శత్రు జాతికి చెందిన హెబ్రీయుడు అయినప్పటికీ వాని యందు కనికరించిన స్థితిని మనము చూస్తూ ఉన్నాం. మనమైతే మన కుటుంబ సభ్యులను, మన సంఘస్థులను, మన తోటి వారిని చూచి వాళ్ళ స్థితి